అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అన్నారు? సూపర్ సిక్స్ అని చెప్పారు కదా! సూపర్ సిక్స్ లేదు, గుడ్డు లేదు. చెప్పారు కదా! ఏం చెప్పారు? ఏమిస్తున్నారు? ఏమిస్తున్నారు చెప్పు. ఏమి ఇవ్వట్లా, పింఛన్ ఒకటి తప్పితే ఏమి ఇవ్వట్లేదు. మరి ఇవ్వకపోతే లోకేష్ కాలర్ పట్టుకోమన్నారు. ప్రజలు ఏ విధంగా తీర్చేస్తారు? ఎవరు కాలర్ పట్టుకుంటారో వాళ్ళ మినిస్టర్ల దగ్గర కూడా వెళ్ళనిస్తారా కాలర్ పట్టుకోవడానికి? ఊరగా మాటలకి పనులకి చాలా తేడా ఉంటుంది. మరి గెలవక ముందు ఇస్తామని చెప్పారు. చెప్తారు, 100 మాటలు చెప్తారు, గెలవడానికి నానా రకాల అబద్ధాలు చెప్తూ ఉంటారు. అది మరి నిత్యావసర సరుకులు ఏ విధంగా ఉన్నాయి గతానికి ఇప్పుడు? పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగినాయి, బాగా పెరిగినాయి. వేరే నూనె వస్తువులు కానీ ఇతర వస్తువులు కానీ నిత్యావసర సరుకులు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. చాలా పెరిగినాయి. ఎంత పెరిగినాయి అంటే ఏం చేస్తాం, ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు. అది కరెంటు ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి గతానికి ఇప్పటికి? కరెంట్ ఛార్జీలు పెరిగినాయి ఇక, గతానికి ఇప్పటికి చాలా పెరిగినాయి. ఇక నిత్యావసర వస్తువులు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. సామాన్య మానవుడు బతకడానికి కొద్దిగా కష్టంగా ఉంది. అది తెలుసుకోవాలి, పాలకులు తెలుసుకొని మంచిగా చేస్తే బాగుంటుంది. అది మరి రాష్ట్రంలో శాంతి భద్రత ఏ విధంగా ఉన్నాయి? శాంతి భద్రత మొత్తం పోయినాయి. అసలు శాంతి భద్రతలు ఏమన్నాయి, వాళ్ళు ఇష్టపరం చేస్తున్నారు. వాళ్ళు ఏదో తప్పు చేశాడు, వాడిని పట్టుకొని పీకి పాలన వదిలేసి వాడేదో చేశాడని చెప్పి వాడి చుట్టూ తిరుగుతా, ప్రభుత్వం మొత్తం వాడి చుట్టూ తిరిగితే పోలీసులు మొత్తం వాళ్ళకి అప్పచెబుతుంటే నీ పాలన నువ్వు చేసుకో, ప్రభుత్వం చేయాల్సిన చట్టరీత్యా చేసుకుంటా ఉంటారు. రెడ్ బుక్ అని చెప్తున్నారు. రెడ్ బుక్ అని చెప్తున్నారు. రెడ్ బుక్ కడది గుడ్డ ఏం బుక్లు ఏమన్నా అవన్నీ మామూలు ఇంకా అవన్నీ